ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అక్రమ కట్టడాలకు హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేసింది హైడ్రా. అక్రమ హాస్టళ్లను వదలమని వార్నింగ్ ఇచ్చిన అధికారులు అంజయ్ నగర్ భవన ఘటనపై టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. అవినీతికి పాల్పడే అధికారులను సస్పెండ్ చేయడానికైనా వెనకాడమని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో 48 గజాల్లో నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేసి తదుపరి కార్యాచరణకు సన్నద్ధమయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే అధికారులను వదలమన్నారు. 70 గజాల్లోపు స్థలంలో 7 మీటర్లు మించి నిర్మాణాలు ఉంటే కూల్చేయాలన్నారు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నట్టు ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న 28 భవనాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఒక భవనాన్ని సీజ్ చేసి మరో 9 భవనాలను కూల్చివేస్తున్నారు. మేము మోర్ దెన్ 8 బిల్డింగ్స్ పైన గుర్తించడం జరిగింది. ఇంకా కూడా చేస్తారు. చేసేటప్పుడు ఇది ప్రిలిమినరీగా చేసింది. అండ్ పక్కన ఇమీడియట్గా ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ ఒక 2-3 చూడటం జరిగింది. అంటే అవి స్ట్రక్చరల్గా బాగా డ్యామేజ్ అయినాయి అనమాట. అవి తీయటమును ప్లస్ ఇదే ఎవరైతే కనుక ఇతనున్నాడో మన సాజిద్ పక్కన అతని బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నాయని అన్నారు. ఇతని సాజిద్ ఇదే పనిగా ఏది 50 గజాలు, ఇది ఇప్పుడు కట్టింది 48 గజాలు ఏదో అని అన్నారు. 48 గజాల్లో దాదాపు 8 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలపై గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దగ్గరుండి మరి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హైడ్రా సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్లో అంటే ఎటువంటి మళ్ళీ రేపు కూలీ ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 మీటర్స్ లేకపోతే అరౌండ్ ఆల్మోస్ట్ 15 మీటర్స్ అబవ్ ఉండి ఫౌండేషన్ సరిగ్గా లేదో మనం అన్ని గుర్తించడం జరిగింది. అన్నిటికీ మీద కూడా ఇమీడియట్గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తున్నాము. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేరాఫ్గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నుంచి అవినీతి పెరిగిపోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు నిజంగానే చర్యలు తీసుకుంటారా, అక్రమార్కులకు చెక్ పెడతారా అన్నది చూడాల్సి ఉంది.